మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హ్యాపీ మార్నింగ్. బిజినెస్ స్టార్టప్ ఇవాళ చాలామందికి ఉన్న ఐడియా, అరే నేను జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను బిజినెస్ మొదలు పెడతా, లేదంటే నేను ఒక స్టార్టప్ మొదలు పెడతా. నేను చదువుకున్నాను, మ్యారేజ్ అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఉన్నాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, బట్ ఈ జాబ్ నాకు అంత సాటిస్ఫైడ్గా లేదు, నేను బయటికి వెళ్ళి ఒక బిజినెస్ మొదలు పెట్టుకుంటాను. ఇంకొన్నాళ్ళలో నేను రిటైర్ అవ్వబోతున్నా. రిటైర్ అయిన తర్వాత నాకు ఏదో ఒక పని ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. సో బిజినెస్ స్టార్టప్ లాంటిది మొదలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇలా చూసారా, ఒక సెర్టైన్ ఏజ్ గ్రూప్, ఆల్మోస్ట్ మీకు డిగ్రీ కంప్లీట్ అవుతున్న దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ స్టార్టప్ అనేది ఒక కామన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నిజానికి 60-70 ఇయర్స్లో కూడా చాలామంది స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. 10-15 ఏళ్ల వయసులో కూడా చాలామంది స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. ఇవాళ స్టార్టప్కి పర్టికులర్ ఏజ్ అంటూ లేదు. ఇవాళ మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే అండర్ 15 ఇయర్స్ స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలు ఏంటి అంటే, కిడ్స్ స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలు ఒక 100-200 కనిపిస్తాయి ఏం కాకుండా. ఏదో ఫర్ ద నేమ్ సేక్ ఓపెన్ చేసినవి కాదు, అందరూ బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తున్న కంపెనీలు. అలాగే ఎల్డర్ పీపుల్ ఎవరైతే స్టార్ట్ చేసిన స్టార్టప్స్ ఉన్నాయో అని సెర్చ్ చేసినా సరే మీకు ఈజీగా ఇంకొక 100 కంపెనీల దాకా కనిపిస్తాయి. దీని ఉద్దేశం ఏంటంటే, స్టార్టప్ మొదలు పెట్టాలి అనుకుంటే ఒక ఏజ్ క్రైటీరియా కానీ, జెండర్ క్రైటీరియా కానీ, లొకేషన్ క్రైటీరియా కానీ, బడ్జెట్ క్రైటీరియా కానీ అవసరమే లేదు. ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టచ్చు, స్టార్టప్ మొదలు పెట్టచ్చు. అయితే ఈ మొదలు పెట్టే క్రమంలో మీకు ఉండాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఏంటి, ఎవరెవరి దగ్గర నుంచి మనం లైసెన్సులు అప్రూవల్ తీసుకోవాలి, తీసుకున్న బిజినెస్ని మనం మార్కెట్లో ఎలా ప్రమోట్ చేయాలి, మన నెట్వర్క్ని బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి చాలామందికి తెలియదు. దానికోసమే అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ మీకు కావాల్సిన స్టార్టప్ అండ్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ని అందజేస్తుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి మీకు కస్టమర్ వచ్చే వరకు మధ్యలో కావాల్సిన ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో అన్నిటినీ బిజినెస్ కన్సల్టెన్సీ రూపంలో ఇవ్వబోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ బిజినెస్లు స్టార్టప్స్ మొదలు పెట్టేటప్పుడు మనం ఈ సోషల్ మీడియాని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు. 100కి 200% ఈరోజు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మేజర్ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఒకప్పుడు కేబుల్ టీవీకి 200కు పెట్టి నెలంతా టీవీ చూసేవాళ్ళం. డిఫరెంట్ ఛానల్స్ వచ్చేవి. వాడు వచ్చేటప్పుడు ఒక సీరియల్ వేసేవాడు, ఒక సినిమా వేసేవాడు, లేదంటే ప్రోగ్రామో పాడుతా తీగో ఏవేవో ప్రోగ్రామ్స్ వచ్చేవి. వాడు ఏ టైంకి ఏది చూపిస్తే అదే మనం చూసేవాళ్ళం. ఇవాళ పిక్చర్ మారిపోయింది. అదే రూ. 200కి 300 మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు నచ్చిన ప్రోగ్రామ్ని, మీకు కావాల్సిన ప్రోగ్రామ్ని కావాలనుకున్నప్పుడు చూస్తున్నారు. అంటే టెక్నాలజీ తాలూకా లెవెల్ మారిపోయింది. ఒకప్పట్లాగా మనం ఎవడో ఇస్తే వెయిట్ చేసేంత అవకాశం లేదు ఇవాళ. మీకు ఏది కావాలో కావాల్సింది సెర్చ్ చేసుకునే ఆపర్చునిటీ పెరిగిపోయింది. ఇంత డిజిటల్ మార్కెటింగ్ రెవల్యూషన్, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా రెవల్యూషన్ జరుగుతున్న క్రమంలో మీరు మీ బిజినెస్ కోసం ఎందుకు సోషల్ మీడియాని ఉపయోగించట్లేదు? నాకు తెలిసిన 2-3 బిజినెస్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ బిజినెస్లో ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ నుండి బిజినెస్లో ఉన్నారు. వాళ్ళ 4 ఫాదర్స్ అంటే తాతగారు ఆ ఏజ్ నుంచి కూడా వాళ్ళు బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, గురు మాది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వ్యాపారం గురు, మా ముత్తాత ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇప్పుడు మాకు ఈ సోషల్ మీడియా కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ అవసరం లేదు, మాకు మా మా వేరు, మాదంతా రాయల్ అది ఇది అని చెప్తూ ఉంటారు. తప్పేమి కాదు, చాలా ఎర్లీ ఆ రోజుల్లోనే బిజినెస్ స్టార్ట్ చేశారంటే చాలా గొప్ప విషయం. బట్ ఈరోజు సోషల్ మీడియాకి మీరు అప్డేట్ అవ్వట్లేదు అంటే మీ బిజినెస్ వెనకబడిపోయింది. ఇవాళ చూడండి, చిరంజీవి లాంటి సెలబ్రిటీస్ కూడా యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎందుకండి, అంత అవసరం ఏముంది? చిరంజీవి లాంటి సెలబ్రిటీ తెలుగు ఇండస్ట్రీస్కి ఆల్మోస్ట్ కింగ్ పిన్. అటువంటి పర్సన్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎందుకు? జనరల్గా అయితే ఓన్లీ శాటిలైట్ ఛానల్స్కి లేదా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న కొన్ని షోస్కి మాత్రమే రావాలి. కానీ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఇంటర్వ్యూ చేపిస్తున్నారు? ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది క్లాస్కి మాస్కి ఎక్కువ రీచ్ అవుతుంది. ఒకరికి ఒకలాగా అవుతుంది, ఒకరికి ఒకలాగా అవ్వదు అన్న తేడా లేదు. నిజానికి వాళ్ళు టీవీలు చూడడమే తగ్గించేశారు జనాలు. ఆ రియాలిటీ షోలు, ప్రోగ్రామ్స్, ఇవి శాటిలైట్ ఇవి చూడడం చాలామంది తగ్గించేశారు. సినిమాలకి వెళ్ళి సినిమా చూడడమే గగనం అయిపోతున్న రోజుల్లో
జనాలకి ఏది దగ్గరలో ఉంటే ఈ సెలబ్రిటీస్ కూడా అక్కడికే రావాలి ఆఖరికి. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా యూట్యూబ్ ఛానల్స్కి ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? జనాలకి రీచ్ ఎక్కువ. అంటే ఈరోజు మనం పొరపాటున ఒక ఫోన్ ఓపెన్ చేసామంటే కంటిన్యూగా 1 అవర్ వరకు స్క్రోల్ చేస్తూ కూర్చుంటాం. ఈ స్క్రోల్ చేసే క్రమంలో మనకి చాగంటి ప్రవచనం వినపడుతుంది, చిరంజీవి ఇంటర్వ్యూ వినపడుతుంది, కేసీఆర్ ఇంటర్వ్యూ వినపడుతుంది, ఎవరో ఒక 10 ఏళ్ల పిల్లాడు చేసే చిన్న స్కిట్ కూడా కనిపిస్తుంది. అదేంటంటే మనకి ఎంటర్టైన్మెంట్. చూస్తూ ఉండాలి. అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాం. ఈ స్క్రోల్ చేసే క్రమంలో మీ బిజినెస్ ప్రపోజల్ ఎంతమందికి కనిపిస్తుంది? మీ బిజినెస్ ఐడియా ఎంతమందికి కనిపిస్తుంది? మీ ప్రొడక్ట్ ఎంతమందికి కనిపిస్తుంది? మీ సర్వీస్ ద్వారా ఎంతమందికి రీచ్ అవుతున్నారు సోషల్ మీడియాతో? ఇది కూడా ఆలోచించగలిగితే మీ బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. చాలామంది నాకు స్ట్రాంగ్గా 20-30 మంది సేల్స్ టీమ్ ఉన్నారండి, వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళి చక్కగా వ్యాపారం చేసుకొచ్చేస్తారు అంటారు. బట్ అట్ ద సేమ్ టైం అదే ఒక 1 అవర్ టైం స్పేర్ చేసి యూట్యూబ్లోనో, షార్ట్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఒక 1 మినిట్తో 30 సెకండ్స్తో వీడియోనో లేదా కంటెంట్ డిజైన్ చేసి వదిలితే ఇంకా ఎక్కువ మందికి తక్కువ టైంలో రీచ్ అవుతుంది కదా. ఉన్నదాన్ని ఎందుకు మీరు ఆపర్చునిటీని వదిలేస్తున్నారు? సో ఖచ్చితంగా సోషల్ మీడియాని ఎట్టి పరిస్థితుల్లోని బిజినెస్లు స్టార్టప్స్ చేసేటప్పుడు వదిలే అవకాశమే లేదు. ఇవాళ చూడండి, యూట్యూబ్ ద్వారా చాలామంది కస్టమర్స్ నాకు దొరికారు. అండ్ మీ అందరికీ సరే సుధీర్ దగ్గరికి వెళ్తే ఒక బిజినెస్ ఐడియా చెప్తాడు, లేదా ఒక స్టార్టప్ ఐడియా చెప్తాడు, లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ మనం ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంతవరకు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ మనం ప్రొక్యూర్ చేయగలిగాం అన్న కాన్ఫిడెన్స్ తోటి నా వరకు వచ్చి ఇంటర్వ్యూలు చూసి డబ్బులు ఎందుకు పే చేస్తున్నారు? అంటే నేను మీ ద్వారా రీచ్ అయ్యానంటే దానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా. అది కోరా అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, న్యూస్ పేపర్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఒక సామాజిక మాధ్యమం మీకు మాకు మధ్యలో ఉంది, నన్ను మీ ద్వారా తీసుకురావడానికి, అట్ ద సేమ్ టైం మీరు నా ఆఫీస్కి వచ్చి నాతో డిస్కస్ చేయడానికి. ఇందాక చెప్పాను కదా, పెద్ద వాళ్ళే యూట్యూబ్ వస్తున్నప్పుడు మీ బిజినెస్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోకూడదు? ఖచ్చితంగా ప్రమోట్ చేసి చేయాలి. ఇవాళ చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత యాడ్స్ డిజైన్ చేసి చూపిస్తున్నాయి. నిజానికి వాళ్ళకున్న బడ్జెట్కి షారుఖ్ ఖాన్తోనో, సల్మాన్ ఖాన్తోనో చేయగలరు, చేశారు కూడా. అట్ ద సేమ్ టైం వదిలేకుండా ప్యారలల్గా ఎవరైతే మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ చేత కూడా క్రియేటివ్గా అమెజాన్ యాడ్స్ డిజైన్ చేయించి సోషల్ మీడియాలో పెడుతుంది. ఎందుకు? ఇంకా ఎక్కువ మందికి అమెజాన్ గురించి తెలియడానికి. సో సోషల్ మీడియా అనేది సెట్ అయిన వాడే వాడతాడు, సెట్ అయిన వాడు వాడు అన్న లెక్కలేదు. ఇందాక చెప్పాను చూసారా, 60-70 ఏళ్ళ వ్యాపారానికే మనం ఇలా మాట్లాడితే అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఉపయోగించి బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాయి. మరి వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది? మీ బిజినెస్ చెయ్యాలి అంటే సోషల్ మీడియా ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే దాన్ని ఎలా ఎలివేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన కంటెంట్ కానీ, స్క్రిప్ట్ కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ వీడియో ఫార్మాట్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసి తీరాలి. ఆర్ఎల్స్ మీకు ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్ ఉన్నా సరే, కాంటాక్ట్ గివెన్ నెంబర్. నా సేల్స్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కావాల్సిన అపాయింట్మెంట్ బుక్ చేసి కావాల్సిన ఫర్దర్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని స్టార్టప్ బిజినెస్ ఐడియాస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.